ఎవ్రీవన్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సమాచారం అయితే ఇస్తాను. అది ఎలా అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్. సో మొత్తం వచ్చేసి టాప్ 5 ప్లేసెస్ న్యూస్లో ఉంటాయి కదా. సో న్యూస్లో ఉన్న టాప్ 5 ప్లేసెస్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ తీసుకుంటాను, ఒక్కొక్క ప్రాంతాన్ని వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం ఇస్తాను. అంటే మీరు ఆ ప్రాంతం మీద ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా మీకైతే క్లియర్ కట్గా డేటా అయితే ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరకు చూడండి. ఇట్లానే ఇంకా ఇంపార్టెంట్ ఉంటాయి కదా మీకు గ్రూప్ 1కి ఇట్లాంటివి ఉంటాయి కదా మీకు. సో కరెంట్ ఈవెంట్స్లో ఇలాంటివి గ్రూప్ 1కి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూ ఉంటారు. ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్ ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్లేసెస్ కావచ్చు, టర్మ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్న సిటీస్, రివర్స్ ఇట్లాంటివి కూడా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ చూసుకుంటే ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ దీన్ దయాల్ ఆర్ కండ్లా పోర్టు. ఇంతకుముందు కండ్లా పోర్ట్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి దీన్ దయాల్ పోర్ట్ అని పిలుస్తున్నారు. సో కండ్లా పోర్టు ఇప్పుడు వచ్చేసి దీన్ దయాల్ పోర్టు. సో చూడండి, ఇట్ ఈజ్ ఏ సీ పోర్ట్ అండ్ టౌన్. ఇది సీ పోర్ట్ అండ్ టౌను ఇన్ ది కచ్ డిస్టిక్ ఆఫ్ ది గుజరాత్ స్టేట్. ఇది ఎక్కడ ఉంది? కచ్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్ స్టేట్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టేట్ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి స్టేట్ కూడా అడుగుతారు, డిస్టిక్ అడగరు కానీ స్టేట్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. అదే మీ స్టేట్ ఎగ్జామ్ అయితే తెలంగాణ గురించి అనుకోరు, తెలంగాణ గురించి అడుగుతారు. డిస్టిక్ ఖచ్చితంగా అడుగుతారు. ఏపీ అయితే ఏపీ గురించి అడుగుతారు. ఇక్కడ ఇది ఇండియా పార్ట్ కాబట్టి స్టేట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏం చెప్తున్నారు? ద పోర్ట్ ఆఫ్ కండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్. ద పోర్ట్ ఆఫ్ కండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ వాజ్ ఫస్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా అండ్ ఏషియా. అంటే ఇది మన ఏషియా ఖండంలోనే, అలానే ఇండియాలో కూడా ఫస్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దీన్ని ఏమంటారంటే ద పోర్ట్ ఆఫ్ కండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్, అంటే కసెజ్ అంటారు. కసెజ్ అని అంటారు అనమాట. సెజ్ అంటాం కదా మన స్పెషల్ ఎకనామిక్ జోన్. అది ఇండియాలో, ఏపీలో, ఇండియాలోనే, అలాగే ఏషియాలో కూడా ఫస్ట్ ఇదే. తర్వాత ఎస్టాబ్లిష్ 1965. ఇది 1965వ సంవత్సరంలో దీని అయితే నిర్మించారు. ద పోర్ట్ ఆఫ్ ది కండ్లా సేజ్. ద పోర్ట్ ఆఫ్ కండ్లా సేజ్, కసెజ్ అంటారు కదా, ఇక్కడ కసెజ్ అన్నారు కదా ఇట్లా. సో ఇది ఎక్కడ ఉంది? గుజరాత్. మీరు స్టేట్ బాగా గుర్తుపెట్టుకోండి, స్టేటే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అట్లనే దీనికి ఏ పేరు పెట్టారు? పోర్ట్కి కొన్ని పోర్ట్స్ నేమ్స్ అనేది చేంజ్ చేశారు. ఇప్పుడు మనకి హుగ్లీ పోర్ట్ అనుకోండి, దాన్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సో ఏదో పేర్లు కొన్ని చేంజ్ చేశారనమాట. సో ఇక్కడ మనకి ఎన్నూరు పోర్ట్ కావచ్చు, కామరాజర్ పోర్ట్ అన్నారు కొన్ని, చెన్నై పోర్ట్ని, ఎన్నూరు పోర్ట్ని, టుటికోరిం పోర్ట్ని. సో మొత్తం నేమ్స్ అయితే చేంజ్ చేశారు కాబట్టి ఒకసారి చూసుకోండి క్లియర్గా పోర్ట్ నేమ్స్ కూడా. నేను టైం ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఏమన్నారు? ఈ గుర్తుపెట్టుకోండి, కండ్లా పోర్ట్ని వచ్చేసి దీన్ దయాల్ పోర్ట్గా నేమ్ చేంజ్ చేశారు. ఇది గుజరాత్లో ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో క్లియర్గా చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారో. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మల్టీ ప్రాజెక్ట్ సెజ్ ఇన్ ది కంట్రీ. సో ఇది మల్టీ ప్రోడక్ట్ అనమాట, మల్టిపుల్ ప్రోడక్ట్ సెజ్. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టిపుల్ ప్రాజెక్టు సెజ్ ఇన్ ది కంట్రీ. ద కండ్లా ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఇన్ ఇండియా. సో కండ్లా అనేది ఫస్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఇన్ ఇండియా. ఇండియాలోనే ఫస్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్, అంటే స్పెషల్ మేకింగ్ జోన్ అంటే మళ్ళీ ఫస్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా బై వాల్యూ ఆఫ్ కార్గో హ్యాండిల్డ్. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్. మనకి ఎక్కువగా కార్గో వస్తుంటాయి కదా. కార్గో అంటే ఏంటి? సో మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లాజిస్టిక్స్ ద్వారా వస్తుంటాయి అనమాట. సో కార్గో బేస్లో చూసుకుంటే, కార్గో వాల్యూమ్ ఆఫ్ కార్గోలో చూసుకుంటే ఇది లార్జెస్ట్ పోర్ట్, ఇండియాలోనే అతిపెద్ద పోర్ట్ అనమాట కార్గో పరంగా చూసుకుంటే. సో ఇట్లాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ ఇలా అడుగుతాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా బై వాల్యూ ఆఫ్ కార్గో అని అనుకోండి. ఆన్సర్ వచ్చేసి కండ్లా, అంటే దీన్ దయాల్ పోర్ట్ అని మీరు క్లియర్గా అక్కడైతే పెట్టాలి ఆన్సర్. తర్వాత కండ్లా పోర్ట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ దీన్ దయాల్ ఇన్ ది పోర్ట్ 2017. చెప్పాను కదా. సో ఈ కండ్లా పోర్టు గుజరాత్ కచ్ డిస్టిక్లో ఉండే, కచ్ జిల్లాలో ఉండే ఈ కండ్లా పోర్ట్కి దీన్ దయాల్ పోర్ట్ అని 2017 అయితే నేమ్ అయితే చేంజ్ చేశారు. అండర్ ది ఇండియన్ పోర్ట్స్ యాక్ట్. దేని ప్రకారం? ఇండియా పోర్ట్స్ యాక్ట్ 1908. ఇండియా పోర్ట్ యాక్ట్ 1908. సో మేజర్ ఇంపోర్ట్స్ ఎంటరింగ్ ది పోర్ట్ ఆఫ్ కండ్లా ఆర్ పెట్రోలియం. అంటే ఈ కండ్లా పోర్ట్లోకి మేజర్గా ఇక్కడికి వచ్చేసిన ఇంపోర్ట్స్ ఏమున్నాయి? సో ఇండియా నుంచి ఇండియాకి దిగుమతి చేసుకునే కొన్ని ప్రోడక్ట్స్ అయితే దిగుమతి చేసుకుంటాం కదా, కొన్ని వస్తువులు కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్స్ అట్లాంటివి. వాటిలో కండ్లా పోర్ట్కి వచ్చే మేజర్ ఇంపోర్ట్స్ ఏమున్నాయంటే, ఇక్కడ వచ్చేసి ఎక్కువ దిగుమతులు ఏమున్నాయంటే పెట్రోలియము, కెమికల్స్ అండ్ ఐరన్ అండ్ స్టీల్ ఐరన్ మెషినరీ. బట్ ఇట్ ఆల్సో హ్యాండిల్స్ సాల్ట్, టెక్స్టైలు, గ్రెయిన్. ఇవన్నీ కూడా మేజరు ఇంపోర్ట్స్ అనమాట. ఇండియా చేసుకునే మేజర్ ఇంపోర్ట్స్, కండ్లాకు వచ్చే మేజర్ ఇంపోర్ట్స్ కూడా ఇవే. ఏమిటి? పెట్రోలియము, కెమికల్స్, ఐరన్ అండ్ స్టీలు, ఐరన్ మెషినరీ, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, టెక్స్టైలు అండ్ గ్రెయిన్. సో ఇవన్నీ కూడా కండ్లా పోర్ట్కి వచ్చే మేజరు ఇంపోర్ట్స్ అనమాట. సో ఇది ఇండియాలోనే గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా బై వాల్యూ ఆఫ్ కార్గో. అంటే కార్గో వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే ఇది ఇండియాలో లార్జెస్ట్ అనమాట. సో ఇట్లా చూసుకోవాలి. సో తర్వాత ఇది ఫస్ట్
ప్రాంతం అనమాట. ఇప్పుడు సెకండ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ ఏముందో చూడండి, ఇక్కడ ఏమిచ్చారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆల్ అస్కా మాస్క్ అనమాట. సో ఆల్ అస్కా మాస్క్ ఇది ఎక్కడ ఉంది? లొకేటెడ్ ఇన్ ది జెరూసలేం. ఇది జెరూసలేంలో ఉంటుంది. జెరూసలేం ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ కంట్రీలో ఉంటుంది. సో ఇది మోస్ట్ డిస్ప్యూటెడ్ సిటీ అనమాట. ఇది మోస్ట్ డిస్ప్యూటెడ్ సిటీ కాబట్టి ఇది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. లొకేటెడ్ ఇన్ ది జెరూసలేం. ద ఆల్ అక్సా కాంపౌండ్ సిట్స్ ఎట్ టాప్ ఆఫ్ ది ఓల్డ్ సిటీ ప్లాటూ ఆఫ్ జీస్ జెరూసలేం. ఇది ఈ సిటీ ఉందన్నమాట. ఇక్కడ ఓల్డ్ సిటీ ప్లాటూ. ప్లాటూ అంటే ఏంటి? పీఠభూమి. దక్కన్ ప్లాటూ అంటే దక్కన్ పీఠభూమి అట్లా. సో ఓల్డ్ సిటీ ప్లాటూ ఉంటుంది అనమాట ఒకటి. అది ఎక్కడ ఉంటుందంటే ఈస్ట్ జెరూసలేం. జెరూసలేంకి ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈస్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ వచ్చేసి ముస్లిం పాపులేషన్ డామినేటెడ్ అనమాట. అది ముస్లిం పాపులేషన్ డామినేటెడ్ ఏరియా. ఏది? ఈస్ట్ జెరూసలేము. విచ్ వాజ్ క్యాప్చర్డ్ బై ఇజ్రాయిల్ ఇన్ 1967 వార్. సో ఇది వచ్చేసి 1967 వార్లో 1967 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో వచ్చేసి ఇది క్యాప్చర్ చేసుకున్నారు. ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఇజ్రాయెల్ దీన్ని ఆక్రమించింది. అండ్ ఈజ్ నోన్ యాజ్ ది ముస్లిం యాజ్ ఏ ఆల్ హరామ్ ఆల్ షరీఫ్ ద ఆల్ నోబుల్ శాంచురీ. సో దీన్ని, ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ, దీన్ని వచ్చేసి వాళ్ళు ఆల్ హరామ్ ఆల్ షరీఫ్ ఆర్ ద నోబుల్ శాంచురీ అండ్ టు జ్యూస్ యాజ్ ఏ టెంపుల్ మౌంట్. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ టెంపుల్ మౌంట్ ఉందన్నమాట. జూ యాజ్ ఏ టెంపుల్ మౌంట్. వీళ్ళు ముస్లిమ్స్ అనే వాళ్ళు ఇక్కడ ఇది దేనికి ఫేమస్ అంటే వారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ ది ముస్లిమ్స్ యాజ్ ఆల్ హరాము ఆల్ షరీఫ్ ఆర్ ది ఆర్ నోబుల్ శాంచురీ అని ఇక్కడ. అండ్ టు జ్యూస్ యాజ్ ఏ టెంపుల్ మౌంట్. సో ఇది వచ్చేసి ముస్లిమ్స్ ఈ విధంగా పిలుస్తారు. జ్యూస్ వచ్చేసి ఏ విధంగా పిలుస్తారు? యూదులు అంటారు కదా, వాళ్ళు వచ్చేసి టెంపుల్ మౌంట్ అని పిలుస్తారు. దేన్ని? అక్కడ ఆ ఏరియాని టెంపుల్ మౌంట్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ అక్సా మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో ఇస్లాంలో 3 పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. 3 వచ్చేసి చాలా పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. సో మీకు తెలుసు కదా, ఒకటి వచ్చేసి మక్కా. సో సెకండ్ వచ్చేసి జిదా అంటారు, అంటే మక్కా పక్కనే ఉంటుంది అనమాట. ఇది జిదాలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఈ 2 సౌదీ అరేబియాలో ఉంటాయి. 3ది వచ్చేసి ఆల్ అక్సా మాస్క్ అనమాట. ఇది చాలా చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఏది? 2 తర్వాత మక్కా జిదా తర్వాత ఆల్ అక్సా మాస్క్ అనేది ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్క్. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్క్ అనమాట. మన ఇండియాలో వచ్చే బిగ్గెస్ట్ మాస్క్ ఏది? జామా మసీదు ఢిల్లీలో ఉంటుంది. ఇట్లా నీట్గా డేట్ అంతా కూడా క్లియర్ కట్గా ఉండాలి. ఇది ఆల్ అక్సా మాస్క్ సంబంధించింది. ఎందుకంటే ఇజ్రాయెల్ గురించి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. పాలస్తీనా ఇజ్రాయెల్ గురించి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ లాగా ఇండియా పాకిస్తాన్ ఎలా ఉంటుందో అట్లా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి నోర్డ్ స్ట్రీమ్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈజ్ ఏ పైప్ లైన్. నోర్డ్ స్ట్రీమ్ 2 అనేది పైప్ లైన్ అనమాట. ఒక పైప్ లైన్ రన్నింగ్ అక్రాస్ ది రష్యా టు జర్మనీ. ఇది రష్యా నుంచి జర్మనీ వరకు ఉంటుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్. కరెంట్ ఈవెంట్స్లో అడుగుతారు నోర్డ్ స్ట్రీమ్ 2 అనేది ఈ కింది వాటిలో ఏంటిదని. అక్కడ ఏమిస్తారు? శాటిలైట్ అని ఇస్తారు, లేదా ఒక ఏరియా పేరు ఇస్తారు, లేదా రివర్ పేరు, లేకుంటే పైప్ లైన్ ఇట్లా అడుగుతారు. కాబట్టి నీట్గా చూసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ పైప్ లైన్ రన్నింగ్ అక్రాస్ ది రష్యా టు జర్మనీ. రష్యా నుంచి జర్మనీ వరకు ఉంటుంది పైప్ లైను. సో NH2 ఈజ్ ఏ ఎక్స్పోర్ట్ టు గ్యాస్ పైప్ లైన్. సో ఇది గ్యాస్ పైప్ లైన్ అనమాట. న్యాచురల్ గ్యాస్ ఉంది కదా, దానికి సంబంధించింది. ఇది గ్యాస్ పైప్ లైన్. నోర్డ్ స్ట్రీమ్ 2 అనేది గ్యాస్ పైప్ లైను రన్నింగ్ ఫ్రమ్ ది రష్యా టు యూరోప్ అక్రాస్ ది బాల్టిక్ సీ. ఇది ఇంపార్టెంట్. బాల్టిక్ సీ ద్వారా వస్తుంది అనమాట. ఇది సీ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనకి టాటా వాళ్ళు చూడండి, మనకి వెస్ట్ ఏషియా వరకు కూడా టాటా కేబుల్స్ ఉంటాయి. అండర్ సీలోనే ఉంటాయి అనమాట. అంటే సముద్ర లోపలనే కేబుల్స్ అనేవి పంపిస్తారు. ఎక్కడికి? UAE అక్కడి నుంచి కూడా మనకి ఇండియా వరకు ఉన్నాయి కేబుల్స్. అండర్ సీలో పోతాయి అనమాట. అట్లనే ఇది కూడా బాల్టిక్ సీ ద్వారా వస్తుంది అనమాట. ఈ నోర్డ్ స్ట్రీమ్ 2 అనేది ఒక గ్యాస్ పైప్ లైను ఫ్రమ్ ది రష్యా టు జర్మనీ వస్తుంది. అది ఎక్కడి వరకు అంటే రష్యా టు యూరోప్కి వస్తుంది కాబట్టి బాల్టిక్ సీ ద్వారా వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? NH2's కన్స్ట్రక్షన్ బిగాన్ ఇన్ 2015. ఇది 2015లో కన్స్ట్రక్షన్ బిగిన్ అయింది. ఏది? ఈ పైప్ లైను. అండ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ది నోర్డ్ స్ట్రీమ్ 2 AG ప్రాజెక్ట్ కంపెనీ. దీని వచ్చేసి నోర్డ్ స్ట్రీమ్ 2 AG ప్రాజెక్ట్ అనే కంపెనీ అదే చేస్తుంది అనమాట. ఈ గ్యాస్ పైప్ లైన్ యొక్క మొత్తం కంప్లీట్గా అదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చేస్తుంది. దానికి సంబంధించిన కట్టడాలు నిర్మించడం అన్నీ కూడా చేస్తుంది అనమాట. ఇది నోర్డ్ స్ట్రీమ్ 2 AG ప్రాజెక్టు కంపెనీ అనేది. సో నెక్స్ట్ ఇంకా ఫ్యాక్ట్స్ ఏమన్నాయి చూద్దాం దీనికి సంబంధించినవి. సో అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది ఇప్పుడు చూద్దాం. సో డైరెక్ట్ సప్లై ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అండర్ ది బాల్టిక్ సీ ఫ్రమ్ ది రష్యన్ సిటీ ఉస్తులుగా టు జర్మనీ సిటీ ఆఫ్ లుంబిన్. సో జర్మనీ సిటీ ఆఫ్ లుబ్బిన్. సో చూడండి, ఇక్కడ ఇది గ్యాస్ అండర్ ది బాల్టిక్ సీ. మామూలు బాల్టిక్ సీ ద్వారా ఇది వచ్చేసి డైరెక్ట్ సప్లై అనమాట. ఎక్కడ కూడా ఎటువంటి హాల్ట్ ఉండదు, ఎటువంటి ఆగిపోవడం అట్లేమి ఉండదు, ఇంకో కంట్రీకి రివర్స్ అవ్వడం అట్లేమి ఉండదు. అంటే ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా వచ్చే డైరెక్ట్ సప్లై న్యాచురల్ గ్యాస్కి సంబంధించింది. అది చెప్పాను కదా, న్యాచురల్ గ్యాస్ సంబంధించింది బాల్టిక్ సీ ద్వారా. ఇది ఫ్రమ్ రష్యా సిటీ అనేది ఉస్తులుగానే రష్యా సిటీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జర్మనీ సిటీ లుబ్మిన్ అనే జర్మన్ సిటీ వరకు వస్తుంది. ఇందాక ఏం చెప్పాను, ఇది గ్యాస్
పైప్ లైన్ ఫ్రమ్ రష్యా టు జర్మనీ అని చెప్పాం కదా, ఈ విధంగా. సో అవాయిడింగ్ ది ట్రాన్సిట్ త్రూ ఉక్రెయిన్ అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్. సో మొత్తం యూరోపియన్ కంట్రీస్ ఉక్రెయిన్ మీద రాకుండా బాల్టిక్ సీ ద్వారా వస్తుందన్నమాట. ఇది బాల్టిక్ సీ ద్వారా పంపిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ యూరోపియన్ కంట్రీస్ మీద రాకుండా. ఇప్పుడు మనము ఇండియా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి ఆహార ధాన్యాలు పంపిస్తారు. ఏం పంపిస్తాం? మనం వీటి పంపిస్తాం. మన ఇండియా నుంచి వచ్చేసి ఎక్కువ మన తాలిబాన్ వచ్చిన తర్వాత కూడా మనము గోధుమలు అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఎక్కడికి, ఆఫ్ఘనిస్తాన్కి. సో మనకి పాకిస్తాన్ అనేది రూట్ ఇవ్వదు. మనకి పాకిస్తాను శత్రుదేశం కాబట్టి, మనం వాళ్ళకి శత్రుదేశం కాబట్టి మనకి రూట్ ఇవ్వదు. మన లారీలని పంపించదు అనమాట, మొత్తం కార్గోని మొత్తాన్ని. అందుకని మనం ఏం చేస్తాము, ఇక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా మనము చాబహార్ పోర్టుకి వెళ్తాం. చాబహార్ పోర్ట్ ఇక్కడ ఉంది, ఇరాన్లో ఉంది. చాబహార్ పోర్ట్ వచ్చేసి ఇరాన్లో ఉంటుంది. ఇరాన్ వరకు షిప్పుల్లో వెళ్ళి ఇరాన్ నుంచి మళ్ళీ లారీలకు మొత్తం గూడ్స్ అన్ని ఎత్తి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి బై రోడ్ అనేది వెళ్తారనమాట. అంటే ఎందుకు? పాకిస్తాన్ మనల్ని ఆలోచన లేదు. అట్లనే వీళ్ళు యూరోపియన్ కంట్రీస్ ఉక్రెయిన్కి రష్యాకి పడదు కాబట్టి ఉక్రెయిన్ మీద రాకుండా వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి ఇట్లా బాల్టిక్ సీ ద్వారా జర్మనీకి అయితే వచ్చారనమాట. సో ఈ విధంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ వచ్చేసి నీట్గా చూడండి, రష్యన్ స్టేట్ ఓన్డ్ గ్యాస్ కంపెనీ. సో గ్యాజ్ప్రోమ్ అనేది రష్యా స్టేట్ ఓన్డ్, అంటే గవర్నమెంట్ కంపెనీ. ఇప్పుడు గ్యాస్ కంపెనీ మనకి ఓఎన్జీసీ, ఐఓసీఎల్ ఎట్లా ఉందో అట్లా ఓన్ హాఫ్ ఆఫ్ ది నోర్డ్ స్ట్రీమ్ 2. ఈ గ్యాస్ పైప్ లైన్లో మొత్తం 50% ఆఫ్ షేర్ వచ్చేసి రష్యన్ కంపెనీకే ఉంది. ఏది? గ్యాజ్ప్రోమ్. మీకు అడిగితే గుర్తుపెట్టుకోండి, గ్యాజ్ప్రోమ్ అనేది ఏంటి, ఏ కంపెనీ అని అడిగితే ఇది వచ్చేసి రష్యా యొక్క స్టేట్ ఓన్డ్ గ్యాస్ కంపెనీ. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది న్యూస్లో బాగుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. 50% అనేది ఉంటుంది, 50%. రీసెంట్లీ జర్మనీ హ్యాస్ సస్పెండెడ్ ది సర్టిఫికేషన్ ఫ్రమ్ ది ప్రాసెస్ ఆఫ్ నోర్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్ లైన్ ఫ్రమ్ రష్యా. రీసెంట్గా జర్మనీ అనేది సస్పెండ్ చేసుకున్నది, సర్టిఫికేట్ అనేది సస్పెండ్ చేసింది. ఏది? నోర్డ్ స్ట్రీమ్ 2 నుంచి. ఎందుకంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయడం అనేది జర్మనీ ఖండించింది. సో జర్మనీ అనేది తీవ్రంగా ఖండించడం వల్ల ఇది అనేది ఆపేసింది అనమాట. జర్మనీ అనేది సస్పెండ్ చేసుకుంది, సర్టిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ నోర్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్ ఫ్రమ్ రష్యా నుంచి రావడాన్ని కంప్లీట్గా సస్పెండ్ అయితే చేసుకున్నది. ఇది బాల్టిక్ సీ ద్వారా వస్తుంది, అండర్ బాల్టిక్ సీ అనేది వస్తుంది. ఇది రష్యన్ సిటీ ఉస్తులుగా నుంచి జర్మనీ సిటీ లుబ్లిన్ వరకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఓవరాల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోర్డ్ స్ట్రీమ్ 2 అంటే ఏంటంటే గ్యాస్ పైప్ లైన్. ఇది ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి వస్తుంది? రష్యా నుంచి జర్మనీ వరకు వస్తుంది. సో ఇక్కడ ఏ సీ ద్వారా వస్తుంది? బాల్టిక్ సీ ద్వారా వస్తుంది. ఎనఫ్, ఇవి చాలు మీకు. ఇట్లాంటివే పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా నార్డ్ స్ట్రీమ్ 2 నుంచి ఏ కంట్రీ ఎగ్జిట్ అయిందని అడుగుతారు. సో ఇక్కడ వచ్చేసి జర్మనీ. ఇట్లాంటి పాయింట్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి థర్డ్ ప్లేస్, అంటే థర్డ్ ప్రాంతం. ఇప్పుడు మనము ఫోర్త్ ప్లేస్ ఏముందో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి. సో కచ్చతీవు అనేది బాగా ఇంటూ ఉంటారు, న్యూస్లో ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ జాలర్లు అక్కడ వెళ్ళడం వల్ల ఆ బోర్డర్ దాటున్న శ్రీలంకన్ కోస్ట్ గార్డ్ అనే వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా అరెస్ట్ చేస్తూ ఉంటారు. భారత జాలర్లని ఎక్కువ అరెస్ట్ చేస్తున్నారు. చూడండి, ఇట్ ఈజ్ ఏ అన్ఇన్హాబిటెడ్ వోల్కానిక్ ఐలెట్. సో వోల్కానిక్ ఐస్లెట్ ఇన్ పాక్ స్ట్రైట్. సో పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉంటుంది? పాక్ స్ట్రైట్ అనేది మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది. ఇండియా మరియు శ్రీలంకకి మధ్యలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియా ఇలా ఉంటుంది కదా. సో ఇండియా ఇలా ఉన్నప్పుడు శ్రీలంక ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ శ్రీలంక ఇలా ఉన్నప్పుడు ఇక్కడ పాక్ స్ట్రైట్ ఉంటుంది, ఇక్కడ పాక్ స్ట్రైట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఐలాండ్, ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ వచ్చేసి దాన్ని వచ్చేసి అన్ఇన్హాబిటెడ్. అక్కడ ఎవరు మనుషులు ఉండరు, ఎటువంటి జీవనము ఎవరు సాగించలేదు. అక్కడ ఎవరు ఉండడం అన్నమాట ఐలాండ్లో. సో అదొక ఐస్లెట్ పాక్ స్ట్రైట్ దగ్గర ఉంటుంది, ఇది పాక్ స్ట్రైట్లో ఉంటుంది. సో ఈ 1974 ద ఐలాండ్ వాజ్ సీడెడ్ టు ది శ్రీలంక ఆఫ్టర్ ది అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ది 2 కంట్రీస్. సో 1974లో ఇక్కడ తమిళియన్స్ మెయిన్ రాజీవ్ గాంధీ టైంలో, మనకి ఇందిరాగాంధీ టైంలో జరిగిందన్నమాట. 1975 అంటే ఎమర్జెన్సీ ముందు. ఇందిరాగాంధీ టైంలో ఏం జరిగిందంటే ఈ ప్రాంతాన్ని, ఇది ఇండియా ప్రాంతమే, ఒకప్పుడు కచ్చతీవ్ ఐలాండ్ అనేది భారతదేశానికి చెందిన భూభాగమే. దాన్ని అగ్రిమెంట్ చేసుకుని ఇండియా వచ్చేసి శ్రీలంక ఇచ్చేసింది. ఐలాండ్ కంప్లీట్గా శ్రీలంక అయితే ఇచ్చేసింది అనమాట, సీడెడ్ టు శ్రీలంక ఆఫ్టర్ ద అగ్రిమెంట్ సైన్డ్ బిట్వీన్ 2 కంట్రీస్. 2 కంట్రీస్ అంటే ఏంటి? ఇండియా అండ్ శ్రీలంక. సో శ్రీలంక బాగా న్యూస్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ వచ్చేసి నిన్న ప్రెసిడెంట్ భవన్ కూడా ఆక్రమించారు. అందుకోసం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్గా వాజ్ సీడెడ్ టు ది శ్రీలంక ఆఫ్టర్ ది అగ్రిమెంట్ బిట్వీన్ సైన్డ్ బిట్వీన్ 2 కంట్రీస్. ఎప్పుడు? 1974లో. ఇది ఎక్కడ ఉంది? పాక్ స్ట్రైట్లో ఉంది. ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కచ్చతీవ్ ఐలాండ్ అనేది అన్ఇన్హాబిటెడ్ వోల్కానిక్ ఐస్లెట్. వోల్కానిక్ ఐలాండ్, ఇది కోరల్ ఐలాండ్ కాదు, వోల్కానిక్ అంటే వోల్కానోస్, అగ్నిపర్వతం నుంచి లావా పొంగి లావా వచ్చి ఒక ఐలాండ్ అనేది ఏర్పడింది అనమాట. ఇట్లా మీరు కోరల్ ఐలాండ్స్ ఏమున్నాయి మన ఇండియాలో? కోరల్ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయి? ఎక్కువ లక్షద్వీప్స్ మొత్తం వచ్చేసి కోరల్ ఐలాండ్స్. మనకి అండమాన్లో కూడా కోరల్ ఐలాండ్స్ ఉన్నాయి, అలాగే వోల్కానిక్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ వోల్కానిక్ ఐలాండ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఇది పాక్ స్ట్రైట్
సైట్ ఇక్కడ ఉంది, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉంటుంది. సో ఈ ప్లేస్ని ఎవరెవరికి ఇచ్చారు, ఇండియా అగ్రిమెంట్ ద్వారా ఇండియా శ్రీలంక అయితే ఇచ్చింది. సో ఇక్కడ తమిళియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. అంటే తమిళియన్స్ వచ్చేసి ఇలా మేము అంటే చేపలు ఎక్కువ ఉంటాయి, అక్కడ రిసోర్స్ ఎక్కువ ఉంటుంది, ఫిషింగ్ ఏరియా అనమాట, మంచి ఫిషింగ్ ఏరియా. అది శ్రీలంక ఇవ్వడం వల్ల మన వాళ్ళు జాలర్లు చాలా నష్టపోయారు. అందువల్ల మనకి ఇప్పుడు కూడా తమిళనాడుకి ఈ చర్య అనేది ఇప్పుడు కూడా ఎక్కువ కోపంగా ఉంటారు మన తమిళనాడు గవర్నమెంట్. సో నెక్స్ట్ ఇంకేమన్నా అగ్రిమెంట్ చూడండి ఇక్కడ. ద అగ్రిమెంట్ అలోస్ ఇండియన్ ఫిషర్మ్యాన్ యాక్సెస్ టు కచ్చతీవు ఫర్ ఏ రెస్ట్. సో మామూలుగా ఇండియన్ ఫిషర్మ్యాన్ యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ మన భూభాగం వేరు, వాళ్ళకి ఇచ్చిన దాని మీద మనం అక్కడ ఫిషింగ్ చేసుకోవడం వేరు కదా, అంతే కదా. కాబట్టి రైట్స్ అనేవి ఎక్కువ వాళ్ళకే ఉంటాయి భూభాగం. ఫర్ డైయింగ్ ఆఫ్ ది నెస్ట్, సో డైయింగ్ ఆఫ్ ది నెస్ట్ ఫర్ ది యాన్యువల్ సెయింట్ ఆంటోనీ ఫెస్టివల్. సో డ్రైయింగ్ ఆఫ్ ది నెస్ట్ ఫర్ ది యాన్యువల్ సెయింట్ ఆంటోనీ ఫెస్టివల్, బట్ ఇట్ డిడ్ నాట్ ఎన్ష్యూర్ ది ట్రెడిషనల్ ఫిషింగ్ రైట్స్. సో ఇక్కడ ట్రెడిషనల్ ఫిషింగ్ రైట్స్ అయితే లేవు. ఇక్కడ ఏం చేస్తారంటే సెయింట్ ఆంటోనీ ఫెస్టివల్ అని చేస్తారనమాట. ఎప్పుడు ఫర్ డ్రైయింగ్ నెక్స్ట్ అంటే ఇంకా వలలో వేటంతా అయిపోద్ది కదా, ఆ తర్వాత సెయింట్ ఆంటోనీ అనే ఫెస్టివల్ చేస్తారు. అయినప్పటికీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ ఫిషర్మెన్ యాక్సెస్ టు ది కచ్చతీవు ఫర్ రెస్ట్. అయినా కూడా ఇక్కడ మొత్తం వీటికి కచ్చతీవు ఫర్ రెస్ట్ అంటే మామూలుగా ఫిషర్మెన్ అంటే మనకు ఎవరంటే జాలర్లు ఉంటారు కదా, సో చేపలు పెట్టే వేటగాళ్ళు, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, కచ్చతీవు దగ్గర రైట్స్ ఉన్నాయి, వెళ్ళి ఇక్కడ చేపల ఫిషింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాంతాన్ని వచ్చి శ్రీలంక అయితే ఇండియా అనేది అగ్రిమెంట్ ద్వారా ఇచ్చింది. ఇక్కడ ఏ ఫెస్టివల్ చేస్తారు, సెయింట్ ఆంటోనీ ఫెస్టివల్ అనేది చేస్తారన్నమాట. ఇది యాన్యువల్ ఫెస్టివల్, సంవత్సరానికి ఒకసారి చేస్తారు. సో బట్ ఇట్ డిడ్ నాట్ ఎన్ష్యూర్ ది ట్రెడిషనల్ ఫిషింగ్ రైట్స్. కానీ ఇది ట్రెడిషనల్ ఫిషింగ్ రైట్స్ అయితే చేయదనమాట. కాబట్టి ఇది ఒకటి ఇంపార్టెంట్. సో కచ్చతీవు ఐలాండ్ ఎక్కడ ఉందంటే పాక్ స్టేట్లో ఉంది. 1974లో ఇండియా శ్రీలంక అయితే ఇచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 5th ప్లేసు లాస్ట్ ప్లేసు, మనకి ఇది 5th ప్లేసు లాస్ట్ ప్లేసు క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చూడండి, క్రీమియా ప్లేస్ చెప్తున్నాను. క్రీమియా అనేది ఎక్కడ ఉంటుంది మనకు ఇప్పుడు క్లియర్గా చూద్దాం. బాగా న్యూస్లో ఉంటుంది, ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. సో క్రీమియా ఈజ్ ఏ పెనిన్సులా ఇన్ ఈస్టర్న్ యూరప్. మామూలుగా ఇది వచ్చేసి ఈస్టర్న్ యూరప్. సో తూర్పు యూరోప్లో వచ్చేసి ఇది ఒక పెనిన్సులా అంటే ద్వీపకల్పం. పెనిన్సులా అంటే ఐలాండ్ అంటే చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో ల్యాండ్ ఉంటుంది, దాన్ని వచ్చేసి ద్వీపం అంటాం కదా మన తెలుగులో, ద్వీపం అంటాం కదా, అది వచ్చేసి పెనిన్సులా అంటే 3 వైపులా సముద్రం ఉంటుంది, ఒకవైపు ల్యాండ్ ఉంటుంది. మనకి ఇండియా వచ్చేసి దక్కన్ పెనిన్సులా అంటే మనకి పెనిన్సులా ఉంది మొత్తం వచ్చేసి ఇండియా ద్వీపకల్పం అట్లా. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ అలాంగ్ ది నార్థర్న్ కోస్ట్ ఆఫ్ ది బ్లాక్ సీ. సో ఇది నార్థర్న్ కోస్ట్ ఆఫ్ ది బ్లాక్ సీకి నార్థర్న్ కోస్ట్లో ఉంటుంది, ఎగ్జాక్ట్గా నార్త్ సైడ్ అనేది ఉంటుంది అనమాట. సో నార్థర్న్ కోస్ట్ ఆఫ్ బ్లాక్ సీ గుర్తుపెట్టుకోండి, బ్లాక్ సీకి సంబంధించింది. ద రష్యన్ అనెక్సేషన్ ఆఫ్ క్రీమియా ఇన్ 2004. ఇది రష్యా దీన్ని అనెక్స్ చేసింది. క్రీమియాని ఉక్రెయిన్ నుంచి రష్యా అయితే ఆక్రమించింది అనమాట. ఒకప్పుడు ఈ క్రీమియా అనే ప్రాంతం అనేది ఉక్రెయిన్కి సంబంధించింది. ఇది ఉక్రెయిన్కి సంబంధించింది అయితే రష్యా దీన్ని 2014లో ఆక్రమించింది. రష్యా అనేది ఆక్రమించింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఉందంటే నార్థర్న్ మోస్ట్ ఆఫ్ ది బ్లాక్ సీ, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ విత్ ది కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది కదా, అంటే 1991లో మొత్తం సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఉంది కదా, మొత్తం డిజిగ్రేటెడ్ అయిపోయింది, అంటే విడిపోయింది, చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. అప్పుడు ఉక్రెయిన్ వాజ్ రీఎస్టాబ్లిష్డ్ యాజ్ ఇండిపెండెంట్ స్టేట్ ఇన్ 1991. సో 1991లో ఇండిపెండెంట్ ఉక్రెయిన్ వచ్చేసి యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ నుంచి డివైడ్ అయ్యి ఒక కంట్రీకి అయితే అయిందనమాట. అండ్ ది మోస్ట్ ఆఫ్ ది పెనిన్సులా వార్ రీఆర్గనైజ్డ్. సో రీఆర్గనైజ్ అటానమస్ రిపబ్లిక్ ఆఫ్ క్రీమియా. సో ఆ టైంలో వచ్చేసి క్రీమియా అనేది ఒక అటానమస్ రిపబ్లిక్ ఆఫ్ క్రీమియా ఉన్నది, ఒక అటానమస్ జోన్లా ఉందన్నమాట. అంటే ఏ కంట్రీకి పవర్ లేకుండా మొత్తం అక్కడ ఉన్నదన్నమాట. దీని ఏమైందంటే ఇక్కడ ద స్టేటస్ ఆఫ్ క్రీమియా ఇస్ డిస్ప్యూటెడ్ ఇన్ February 2014 ఫాలోయింగ్ ది రివల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ దట్ అవుట్స్టెడ్ ది ఉక్రెయిన్. సో కంప్లీట్గా ఇక్కడ దాని మీద కొంచెం ఉక్రెయిన్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉండదన్నమాట. క్రీమియా మీద ఒక అటానమస్ జోన్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పీఓకే ఉంది కదా, సేమ్ అట్లా పీఓకే అనేది ఓకే ఇప్పుడు ఆక్రమించిందే, కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్ ఉంది దాని మీద పాకిస్తాన్ కంట్రోల్. ఆ విధంగా ఇది అటానమస్ జోన్గా ఉన్నప్పుడు దాని మీద ఇక్కడ క్రిమియాకి అయితే ఉన్నదనమాట. సో ఉక్రెయిన్కి అయితే కొంచెము ఆ అడ్మినిస్ట్రేషన్ డామినేషన్ ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్గా ఆ డిస్ప్యూటెడ్ ఏరియాని ఆక్రమించిందనమాట. ఇది రష్యా అనేది February 2014లో 2014లో వచ్చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఎక్కడి నుంచి ఆక్రమించింది? ఉక్రెయిన్ నుంచి ఆక్రమించింది. సో ఇవి మామూలుగా మీకు మొత్తం 5 ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ క్రిమియా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఈస్టర్న్ యూరోప్లో ఉంటుంది. ఇది నార్థర్న్ కోస్ట్ ఆఫ్ ది బ్లాక్ సీ. ఇక్కడ కీవర్డ్స్ వచ్చి బ్లాక్ సీ. ఇప్పుడు రష్యా దీన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే రష్యా 2014లో ఆక్రమించింది. ఇది డిజిగ్రేట్ అయిన తర్వాత ఉక్రెయిన్ ఒక స్టేట్గా మారింది 1991లో. సోవియట్ యూనియన్ ఎప్పుడు డిజిగ్రేటెడ్ అయింది, మొత్తం ఎప్పుడు విడిపోయిందంటే 1991లో విడిపోయింది అనమాట. సో ఇది మొత్తం వచ్చేసి ఇప్పుడు ఉక్రెయిన్ ప్రాంతం అయితే దీన్ని వచ్చేసి రష్యా అనేది ఆక్రమించింది క్రిమియా ప్రాంతాన్ని. సో మీరు నీట్గా ప్రతి ఒక్కటి అట్లాస్ చూసుకోండి. ఇక్కడ అట్లాస్ మ్యాప్ ఇవ్వలేదు, అట్లాస్ తీసుకొని నీట్గా చూసి ఆ డేటా అంతా కూడా చూసుకోండి. ఈ విధంగా ఈ 5 ప్లేసెస్
ఈ 5 ప్లేసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ పరంగా. సో తర్వాత ఇంకా నేనేం చేస్తానంటే నెక్స్ట్ ప్లేసెస్ ఏమున్నాయి, సో నెక్స్ట్ ఇవి 5 ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ 6th ప్లేస్ నుంచి ఏమున్నాయి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి 6 to 10 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 6 to 10 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికంటే ముందు కొన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట, టర్మ్స్ అవార్డ్స్ ఇట్లా న్యూస్లో ఉంటాయి కదా, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు రిప్లైస్ అనేది ఇస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఇవాల్టి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనండి. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్.